ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ క్రిస్మస్ నెలలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా క్రిస్మస్ ఆరాధనలు ప్రతి ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. యూత్ క్రిస్మస్ అని, లేడీస్ క్రిస్మస్ అని, జెంట్స్ క్రిస్మస్ అని, ఇలా రకరకాల పేర్లతో క్రిస్మస్ ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రత్యేకంగా మనం ఈ స్టార్ అనేది మనం సహజంగా క్రిస్మస్ నెలలో స్టార్ పెట్టుకుంటాం మన ఇంటికి. ఆ స్టార్లో 5 కోణాలు ఉంటాయి. ఒకటి మరియా, రెండోది యోసేపు, మూడో కోణము గొర్రెల కాపర్లు, నాలుగోది జ్ఞానులు, ఐదోది దూతలు. ఈరోజు నేను మరి గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. సహజంగా లోకానికి శాంతిని, సమాధానమును, ఆనందమును, ఆశీర్వాదమును తీసుకొచ్చిన సందర్భమే క్రిస్మస్ అనేది. పాత నిబంధన కాలములో ఉన్న వారంతా రక్షకుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతగా అంటే కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తూ ఉన్నారు పాత నిబంధనలో. అంటారే, అలాగున కాలము పరిపూర్ణం లేదా సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపారు. క్రిస్మస్ అంటే విడిపోయిన వారిని ఐక్యపరచడము. క్రిస్మస్ అంటే పోగొట్టుకొనబడిన ఆనందాన్ని, పోగొట్టుకొనబడిన శాంతిని తిరిగి మరలా పునరుద్ధరించుకోవటమే. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవుడు కేవలం శాంతి స్థాపన మాత్రమే కాకుండా పోగొట్టుకున్న శాంతిని తిరిగి ఇవ్వాలనే ఈ క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం మన జీవితాల్లోనికి తీసుకొస్తూనే ఉన్నారు. క్రిస్మస్ అనగానే మనకు చాలా వస్తువులు గుర్తుకొస్తాయి. క్రిస్మస్ ట్రీ కానీ, దానికి చాలా రకాలైన వస్తువులు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ స్టార్ గురించి 5 కోణాలు అనుకున్నాం కదా. ఈ 5 కోణాలలో మరియా ఒక కోణము, యోసేపు ఒక కోణము, గొర్రెల కాపర్లు ఒక కోణం, నాలుగోది జ్ఞానులు ఒక కోణం, ఐదోది దూతలు ఒక కోణం. అయితే ఇందులో మరి గురించి మనం కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 49వ వచనం వరకు చూస్తే ఆ మాటల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా ఆత్మ ప్రభువును బట్టి ఆనందిస్తున్నది అంటది మరియా. మరియా ఈ రోజున యేసుక్రీస్తు జన్మనిచ్చిన గొప్ప తల్లిగా ఎంతో మంది చేత గుర్తించబడడానికి గల కారణం ఏంటంటే, ఆనాడు మరియా పరిశుద్ధంగా జీవించింది, దేవుని చిత్తానుసారంగా బ్రతికింది. దేవుని సమయము ఆసన్నమైనప్పుడు చాలా మంది స్త్రీలు కోరుకున్నారట, దేవుడు మా గర్భాన పుడితే బాగుండు అని చాలా మంది కన్యకలు వివాహం చేసుకోకుండానే ఉన్నారు. చాలా మంది స్త్రీలు కనిపెట్టారు, కానీ దేవుడు మరియను సాధనంగా వాడుకున్నారు. కారణం ఏంటంటే, అందరికంటే మరియా దేవుని చేత దయను, దేవుని చేత కృపను పొందింది. అందువల్ల ఆ తరములో మరియా పరిశుద్ధురాలుగా జీవించింది. ఒక టైములో ఆది కాండంలో చూస్తే, నోవాహు నీతిమంతుడిగా ఎలాగైతే జీవించాడో, ఆ కాలములో మరియ కూడా యేసు ప్రభువు రావాలి అనుకున్న కాలములో పరిశుద్ధంగా ఆయన దృష్టిలో పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుండి 48వ వచనం వరకు. నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే మరియ నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? దేవునిలో ఆనందించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవునిలో సంతోషంగా ఉండండి. నా ఆత్మ నా దేవుని యందు ఆనందిస్తుంది. అక్కడ తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు అని ఒప్పుకుంటుంది. తన దీనత్వాన్ని,
తన సహజత్వాన్ని ఒప్పుకుంటుంది. తను దీనురాలును అని ఒప్పుకుంటుంది. దేవుడు తనని ఎన్నుకోవడానికి తనలో ఏ గొప్పతనం లేదు అని ఒప్పుకుంది. చాలా గ్రేట్ కదండి. మనం అనగలం అలాగున? ఈ రోజుల్లో ఆత్మలో దీనత్వం కావాలి. ఆత్మలో దీనత్వం అంటే అదే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అన్నారుగా ప్రభు. ఆ మాట ఆత్మలో దీనత్వం అంటే, అయ్యా రక్షణ నాకు నేనుగా పొందలేను, నాకు నేనుగా పరలోక రాజ్యము చేరుకోలేను, నీ కృప నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీవు నన్ను బలపరిచి స్థిరపరచాలని దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారే ఆత్మలో దీనత్వం కలిగిన వారు. నువ్వు చేసే దాన ధర్మాల వలనో, నువ్వు చేసే తీర్థయాత్రల వలనో, నీ ఉపవాసాల వలనో, నువ్వు చేసే పుణ్యకార్యాల వలనో మనకు రక్షణ వచ్చేది కాదు. రక్షణ అనేది దేవుని బహుమానము. అది మనం పొందుకునేది కాదు, కానీ దేవుడే మనకు బహుమానంగా ఇచ్చాడు. అందును బట్టి మరి అంటుంది, నా ఆత్మ నా దేవుని యందు ఆనందిస్తుంది. మనం కూడా ప్రతిరోజు దేవునిలో ఆనందం కలుగుతూ ఉంది. ఎందరూ ఆనందిస్తున్నారు ఈరోజు? నా దేవుని యందు నేను పరవశిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఆనందము. లోకములో స్నేహితుల మధ్య ఉన్న ఆనందం కంటే, బంధువుల మధ్య ఉన్న ఆనందం కంటే యేసయ్యలో ఉన్న ఆనందం చాలా గొప్పది కదా. చాలా మంది దుఃఖంతో ఉండి సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అని పాటలు పాడుతూ ఉంటారు. మరి అంటుంది, నా ఆత్మ నా దేవుని యందు ఆనందిస్తుంది. చిన్న ఇంటిలో ఉన్న ఆనందంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కలిగి ఉంటే మరియ ఇల్లు మనం చూచినప్పుడు చాలా చిన్నది. ఆ ఇంటిలోనే మరియ తన జీవనము కొనసాగించింది. తన పరిశుద్ధతను కాపాడుకుంది. ఎవరిలో అయితే పరిశుద్ధత ఉంటుందో వారిని ఏ భయము వెంటాడదు. వారు ఎక్కడ ఉన్నా ఆనందంగా జీవించగలుగుతారు. యవన కాలములో నిజంగా మరియ ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా జీవించగలిగింది. యవన కాలములో జీవితాలను కాపాడుకొని జీవించాలి. మనకు మరియమ్మ నేర్పిస్తున్న పాఠం, మనం కూడా మరియలాగా యేసుక్రీస్తుని లోకానికి అందించాలి. కనుక ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నాకు ప్రభువులో ఆనందం ఉంది అంది. డబ్బు బాగా ఉంటే ఆనందం ఉంటుంది, మేడమెద్దులుంటే ఆనందం ఉంటుంది అని అనుకోమాకండి. ఖరీదైన కార్లు కలిగి ఉంటే ఆనందం ఉంటుందని అనుకోమాకండి. అది అవివేకము. వాటిలో ఆడంబరం ఉంది, కానీ దేవునిలో ఆనందం ఉంది. ఆడంబరం వేరు, ఆనందం వేరు. ఆడంబరంగా ఉన్న వారందరూ ఆనందంగా ఉంటారనుకుంటే పొరపాటే. ఆనందానికి మించింది ఏదీ లేదు. బాగా ఖరీదైన బట్టలు వేస్తాం, అవి మన శరీరం నుండి వచ్చే చెమట వ్యర్థాలను బట్టి పాడైపోతాయి. ఒక రోజు అవి తీసేయాల్సిందే. మన శరీరం నుండి బయటకు వచ్చేది ఏది కూడా సువాసన రాదు కదా. మనం మంచి సువాసనతో కూడినవి ఏది తిన్నా అది బయటకు వచ్చేటప్పుడు మాత్రం దుర్వాసనే. కనుక తిండిని బట్టి ఆనందం లేదు. ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఇది జీవితం. మనము ఒక బైకు లేదా కారులో పెడుతున్నాం, మన దృష్టి అంతా ప్రక్క కారు మీద ఉంటుంది. మనకు మంచి కారు ఉందని, మంచి బైక్ ఇచ్చాడని ఆనందపడరు. దేవుడు మనకి ఒక ఇల్లు ఇచ్చాడని ఆనందపడరు. వేరే ఇల్లు చూసినప్పుడు, వేరే కారు చూసినప్పుడు, వేరే బైక్ చూసినప్పుడు, వేరే వారి బట్టలు చూసినప్పుడు వాళ్ళకున్నాయి నాకు లేవు అంటే మనిషికి సంతృప్తి లేదు, ఆనందం లేదు. జీవితంలో ఒక్కొక్కటి పొందుకుంటున్నాం కూడా, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అంటే తృప్తి లేదు. ఏదో ఆశ, దురాశ. ఈ లోకంలో స్థిరమైన ఆనందం కలిగిన వారు నిజంగా దేవుణ్ణి కలిగి నిజంగా దేవుణ్ణి ఆరాధించగలిగిన వారే.
ప్రియ దేవుని బిడలారా, ఈ స్టార్లో 5 కోణాలలో మొదటి కోణము మరియ. మరి అంటుంది, నా ఆత్మ నా దేవుని యందు ఆనందిస్తూ ఉంది. క్రిస్మస్ అంటే ఆనందాల పండుగ. ఓ రోజు ఓ పాట రాశాడు ఒక ఆయన, నీవుంటే నాకు చాలు యేసయ్యా అనే పాట రచించిన శ్యామ్ వ్యాదాల. కానీ ఎవరు అడిగారట. ఆ పాట చాలా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఎప్పుడు రాశారండి ఆ పాట అని అడిగితే, ఏ రాగంలో రాశారండి అని అడిగితే ఆయన అన్నారు, ఏ రాగములో రాశానో తెలియదు కానీ ఏ రోగములో రాశానో చెప్పమంటే చెప్తాను. రోగం ఉంటే పాటలు వస్తాయా? అవును. అప్పుల్లో ఉంటే పాటలు వస్తాయా? సమస్యల్లో ఉంటే పాటలు వస్తాయా? వస్తాయి. యోబు ఇబ్బందుల్లో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను అన్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. మనం కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. నా చుట్టూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా నేను మాత్రము నా దేవుని యందు ఆనందిస్తాను అని. ఈ ఉదయ కాలమందు ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ప్రతికూల పరిస్థితులు, పెళ్లిగానమ్మాయి, గర్భం ధరించింది, నిందలు వస్తాయి, ఆల్రెడీ ప్రధానమైంది, వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళేసి కొట్టి చంపాలి. పెళ్లిగానమ్మాయి గర్భం ధరిస్తే కనుక బంధువులు ఏమంటారో, బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఎదురవుతాయో వాస్తవాలు తెలియదు. కనబడింది దూత, నాకు కదా కనబడింది, పరిశుద్ధాత్మలను గర్భం ధరించామని ఆ విషయం బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, చుట్టాలకి తెలియదు కదా. అలాంటి గందరగోళంలో కూడా, అలాంటి కలవరంలో కూడా నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది అని అంది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని యందు ఆనందించేవారిగా మరిలాగా ఉండాలి. కనుక ఈ ఉదయ కాలమందు యవన ప్రాయములు ఉంటూ కూడా పరిశుద్ధతను కాపాడుకొని ఆ తరము వారిలో, పాత నిబంధనలో ఆది కాండంలో చూస్తాం కదా, నోవాహు ఆ తరము వారిలో నీతిమంతుడు. మరియా ఆ కాలములో యేసుప్రభు ఈ లోకానికి రావడానికి 2000 సంవత్సరాల క్రితం ఆ తరము వారిలో పరిశుద్ధురాలుగా ఉంది. మరి ఈ తరము వారిలో నీవు పరిశుద్ధులుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నారు. అలా పరిశుద్ధంగా ఉంటే ఆనాడు నోవాహుని ఎన్నుకున్న దేవుడు, ఆనాడు మరియను ఎన్నుకున్న దేవుడు ఈనాడు నిన్ను కూడా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ వందనాలు. ఈ ఉదయకాలమందు మరియా ప్రభువుని బట్టి ఆనందించింది కనుక ఏ పరిస్థితిలో ఉన్నా ఆనందించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ లోకంలో ఉన్న వస్తువుల వల్ల, బట్టల వల్ల, వెండి బంగారాల వల్ల, బంగ్లాల వల్ల, కారుల వల్ల, దేని వల్ల నిజమైన ఆనందం లేదు. క్రీస్తుని బట్టి మాత్రమే నిజమైన ఆనందం ఉంది అని మరియా ఈ ఉదయకాలమున మా అందరితో మాట్లాడుతూ ఉంది. కనుక మిమ్మల్ని బట్టి నిజమైన ఆనందము ప్రతి ఒక్కరికి జీవితాలలో దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.